ఆస్తి పన్నులో భారీ స్కామ్ అట. ప్రత్యేక ప్యాకేజీలతో ప్రభుత్వాన్ని మోసం చేసిన డిపిఓ ఆర్ సునంద, అప్పటి డిఎల్పిఓ ఎంపీఓ కార్యదర్శులు సర్పంచ్ వార్డు సభ్యులట. ఎక్కడిది? తెలంగాణ సర్కార్కు దివీస్ కంపెనీ భారీ గండి. సుమారు 14 కోట్ల ట్యాక్స్ హాంఫట్. 91 ఎకరాలకు కేవలం 72 లక్షలు ట్యాక్స్ ఫిక్స్. గజానికి 1500 తగ్గించిన వైనం. ఆస్తి పన్ను మూలధనం విలువ రూపాయి వేసే చోట 20 పైసలే. కలెక్టర్ నుంచి సర్పంచ్ దాకా చేతివాటం. లక్షల్లో ప్యాకేజీలు తీసుకున్నట్లు ఆరోపణలు. ఈ దివీస్ అనే కంపెనీ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలకి ఒక పెద్ద దరిద్రమైన కంపెనీ. ఇది దాదాపు 300 నుంచి 400 ఎకరాల్లో విస్తరించింది దివీస్ కంపెనీ. ఎలక్షన్లకు ముందు ఈ దివీస్ కంపెనీ మీద చర్యలు తీసుకుంటాం అట్లా ఇట్లా అని మొన్నటి ఎలక్షన్లో కూడా చెప్పిర్రు. రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ దివీస్ కంపెనీ నుంచి నేను ఒక్క పార్టీని అనట్లే, అన్ని పార్టీల నాయకులకి ఎలక్షన్ ఫండ్ పోతుంది. ఇప్పుడు మీరు చూడండి, దివీస్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించిన పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ కంపెనీ ముందు సాగిలపడతారు. వాడు ఏం చెప్తారు తెలుసా? వీళ్ళు పోగానే మీరు గెలిచిరండి నేను చూసుకుంటా అంటాడు. వాడు ఓడిపోయిన డబ్బులు ఇస్తాడు, గెలిచినోడికి ఇస్తాడు, ప్రతి నెల పంపిస్తాడు. ఒక్క సర్పంచ్ కానీ, ఒక్క ఎంపీటీసీ కానీ, ఒక్క జెడ్పీటీసీ కానీ, ఒక్క నాయకుడు కానీ ఆ లోకల్గా ఉన్నాడు ఒక్కడు నోడు తెరవాడు. అందరి నోళ్ళకి తాళాలు పడిపోతాయి. కానీ ప్రజలు ఎంత భయంకరమైన విధ్వంసాన్ని అక్కడ చూస్తున్నారంటే మీరు ఒక్కసారి చూడండి. దివీస్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. సో అక్కడ ఉన్న ఎవరిది అక్కడ దీని మీద ఫైట్ చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ముఖ్యంగా చౌటుప్పల్ ప్రాంతము నేషనల్ హైవే మీద ఉంటుంది. ఆ ప్రాంతంలో మీరు బోర్లు కానీ ఇంకేదైనా కానీ గ్రౌండ్ వాటర్ అయితే పూర్తిగా దెబ్బతిన్నది. రంగు నీళ్ళే వస్తాయి బయటికి. ఇంకా దుర్మార్గం, ఇంకా పక్కన ఉన్నటువంటి కొన్ని గ్రామాల చుట్టుపక్కలకు వెళ్తే అసలు అక్కడ వరి పొలాలు కానీ మిగతా ఏ పొలాలు కానీ పండించడానికి అనుకూలంగా లేకుండా పోయినాయి. మీరు వరి వేసినా చచ్చిపోద్ది, ఏ పంట వేసినా నాశనమే. వీడు చేసే దుర్మార్గం ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, డైరెక్ట్ పొలాల్లోకే వదిలేస్తున్నాడు ఈ వ్యర్థాలు మొత్తం కూడా. అడిగేటోడే లేడు. సో ఇంత భయంకరమైన విధ్వంసం జరుగుతుంది. మొన్నటిదాకా వాడు ఏం చెప్పుకున్నాడు? నాకు కేటీఆర్ దగ్గర సంబంధాలు ఉన్నాయి, ఆయన పేరేదో ఉన్నది, దగ్గర సంబంధాలు ఉన్నాయి, సో మమ్మల్ని ఎవడు బీకలేడా అని వాడు విచ్చలవిడి వ్యవహారం ఇదంతా కూడా. అన్ని పార్టీలను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇందులో కాంగ్రెసా, బీజేపీనా, బీఆర్ఎస్ఆ, ఇంకోటా ఆల్ పార్టీస్, చిన్న పార్టీ నుంచి పెద్ద పార్టీ దాకా, చిన్న సంఘం నుంచి పెద్ద సంఘం దాకా అంత భారీ విధ్వంసం జరుగుతుంటే అసలు ఎక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారా ఆ కంపెనీ గురించి? 3 నుంచి 400 ఎకరాల్లో విస్తరించున్నది. మీరు రాత్రి 7 దాటిందంటే ఆ చుట్టుపక్కల కనీసం నిలబడడానికి కూడా అవకాశం ఉండదు. 10-15 కిలోమీటర్ల రేడియస్లో గ్రామాలని సర్వనాశనం చేసింది. ఇక్కడ తాళ్ళసింగారం అని ఆ పక్కన ఒక విలేజ్ ఉంటుంది, ఏది ఇట్లా వలిగొండకి వెళ్ళే దారిలో. అసలు ఊరి పేరే తాళ్ళసింగారం. మొత్తం తాళ్ళు ఉంటాయి, గౌడ్స్ ఎక్కువగా తాళ్ళు ఎక్కుతారు. కానీ అక్కడ తాళ్ళు ఎక్కే గౌడ్స్ ఒక 3-4 10 మంది ఏమో అటు ఇటుగా మిగిలిపోయారు. అంటే ఊరి పేరులో ఉన్న తాళ్ళే లేకుండా పోయినాయి ఆడ. ఎందుకంటే ఎవరు కళ్ళు తాగరు, మొత్తం పొల్యూటెడ్ వాటర్తో ఉన్నది కాబట్టి. సో ఇంత భయంకరమైన విధ్వంసం జరుగుతున్నది అక్కడ. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లి పరిసర ప్రాంతాల గ్రామాల్లో. నేను అనుకోవడం భవిష్యత్తులో ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతే మీ గ్రామాలే మీకు కనబడకుండా పోతాయి. ఫస్ట్ మీ గ్రామ ప్రజలు మీ సర్పంచ్ను నిలదీయండి, మీ ఎంపీటీసీని నిలదీయండి, మీ జెడ్పీటీసీని నిలదీయండి, ఓట్ల కోసం వచ్చి ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యేని నిలదీయండి, అపోజిషన్ పార్టీలను నిలదీయండి. ఊర్లంతా ఒక్కసారిగా మూకుమ్మడిగా బయటకు వస్తే కంపెనీ ఉంటుందా అండి? వాడు ఏమంటాడు? ఉద్యోగాలు అంటాడు. ఎవరికి ఇస్తుండే ఉద్యోగాలు? మొత్తం ప్రాణాలు తీసుకునే ఉద్యోగాలు అవన్నీ. పూట గడవడం కోసం ఏదో లేబర్ పని చేస్తే వచ్చిన పైసలతో కుటుంబాన్ని గడుపుతూ ఆ కుటుంబ పెద్ద తన జీవితాన్ని కోల్పోతున్నాడు అక్కడ, ఆ పొల్యూటెడ్ గాలి పీలుస్తూ. మీరు అక్కడ గ్రామాలను చూడండి, అక్కడ ఉన్న వాళ్ళ చర్మం చూడండి, పక్కనే ఉన్న గ్రామాలు ఇట్లా మొత్తం ఇట్లా ఎలర్జీస్ వచ్చి ఉంటారు వాళ్ళు. చాలామంది ట్రీట్మెంట్ల కోసం వేలకు ఖర్చు పెడతారు. సో దీని మీద పెద్ద ఎత్తున ఒక పోరాటం జరగాలి. అన్ని గ్రామాలు రోడ్ల మీదకి వచ్చినాయి అనుకోండి, వాడు ఉంటుందా వాని కంపెనీ? గవర్నమెంట్ సచ్చినట్టు వాడిని మూసేయదా? ఎందుకు జరగదు ఈ ప్రయత్నం? ఇవాళ 10-15 కిలోమీటర్ల వరకు విస్తరించున్నది, రేపు 25 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు కూడా కావచ్చు. అంత నగరం నడిబొడ్డున అట్లాంటి కంపెనీ దేనికి? మళ్ళీ వీడు చివరికి
ఇంత విధ్వంసం చేసుకుంటూ మళ్ళీ ఇందులో స్కామ్ అట పెద్ద ఎత్తున. ఇప్పుడున్న ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఆ దివీస్ కంపెనీ మీద ఫోకస్ చేయండి. మరి నాకు తెలియదు ఎవరెవరికి వాడు ఎంతెంత ఇచ్చి ఎంతెంత ఎలక్షన్ ఫండ్ ఇచ్చిండో, కానీ 100% ఇచ్చిండు, అన్ని పార్టీలకు ఇచ్చిండు, కాంగ్రెస్కి ఇచ్చిండు, వాళ్ళకి ఇచ్చిండు, వీళ్ళకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు, డౌటే లేదు అందులో సెకండ్ ఒపీనియన్ లేదు అందులో. ఒక్కడన్నా ఫైట్ చేసిండ దివీస్ కంపెనీ మీద? ఒక్కరన్నా జెండాలు బట్టి రోడ్ ఎక్కిరా?